బంగారం వెండి ధరలు మనకేదో కాస్త తగ్గిపోయేటప్పటికి ఇంకా తగ్గిపోతాయి ఇప్పటికే మనం ఎక్కువ రేటు పెట్టి కొన్నాం, కిలో వెండి కొన్నాం, తులాలు బంగారం కొన్నాం, అప్పులు చేసి కొన్నామంటూ నాకు చాలామంది ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయండి. కానీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బంగారం వెండి ఎట్టి పరిస్థితుల్లో పెద్ద మొత్తాల్లో తగ్గవు, అవి మళ్ళా పెరిగితే కంగారు పడవద్దని. కానీ ఇప్పుడు మీకు పెరగడం అనేది మళ్ళా ప్రారంభమైంది. ఈసారి పెరగడం అనేది చాలా విస్తృతంగా ఉండబోతుంది. మొన్న చూసాం పీక్ రేటు కిలో వెండి పీక్ వెళ్ళిపోయింది, తర్వాత తులం బంగారం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మళ్ళా ఇవి పునరావృతం అయిపోయి ఈ 2020 సంవత్సరాంతానికి, నేను మళ్ళా చెప్తున్నా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2020 సంవత్సరాంతానికి, ఈ సంవత్సరాంతానికి బంగారం ధర 3 లక్షల పైబడి ఉంటుంది, ఒక తులం. అదేవిధంగా వెండి 5 లక్షల, కిలో వెండి 5 లక్షల పైబడి ఈ సంవత్సరాంతానికి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళుతుందంటే ఇప్పుడు చాలా కారణాలు మీకు చెప్తున్నా. ఈ కారణాలతో పాటు ఇంకొక అతి పెద్ద కారణం ఒకటి వచ్చేసిందండి. అదేంటి, ఏప్రిల్ 2 లిబరేషన్ డే రోజున టారిఫ్స్ అనుకుంటూ శత్రు దేశాలు మిత్ర దేశాలు లేకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంటు తన యొక్క IEEPA, ఏది ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్లోని 122 యాక్ట్ సెక్షన్ ప్రకారం ఆయన టారిఫ్స్ విధించేశాడు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుప్రీంకోర్టు ఈ టారిఫ్స్ని రాజ్యాంగ విరుద్ధం అని వెంటనే కొట్టిపడేసడం జరిగింది. ఇంకా ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్లు విధించలేడు. ఇప్పుడు ఇంకొక 10% టారిఫ్లు, తర్వాత ఇంటర్నేషనల్ US ట్రేడ్ యాక్ట్ ప్రకారం వేస్తాను అనుకుంటూ ఆయన ఇంకొక 15% విధించాడు. కానీ ఈ 15% కూడా 150 రోజులు మాత్రమే ఉండబోతున్నాయి. ఎందుకంటే US కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి, US రిప్రజెంటేటివ్ హౌస్, US సెనెట్, అది ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్కి సాధ్యం కాదు. కాబట్టి ట్రంప్ ఈ టారిఫ్ ఎరా అనేది ముగిసిపోయినట్టే. మరి దీనివల్ల ఏమవబోతుంది, బంగారం వెండికి సంబంధం ఏంటి అని అడుగుతారన్నమాట. చాలా పెద్ద సంబంధం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ లేవు కాబట్టి అక్కడ ద్రవ్యోల్బణం, అదేవిధంగా వడ్డీ రేట్లు తగ్గించాలి. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని తగ్గించాలి అంటే ఆయన వడ్డీ రేట్లు తగ్గించాలి డాలర్ మీద. US ఫెడరల్ రిజర్వ్, ఏది అమెరికా కేంద్ర బ్యాంకు, US వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల ఇక డాలర్లో పెట్టుబడి పెట్టరు. వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు డాలర్లో ఎవరు పెట్టుబడి పెట్టరు కదండి. కాబట్టి డాలర్ బలహీనపడుతుంది. డాలర్ బలహీనపడినప్పుడు డాలర్లో పెట్టుబడి పెట్టకుండా ఎందులో పెట్టుబడి పెడతారు, బంగారం వెండిల్లోనే పెట్టుబడి పెడతారు. ఈ సేఫ్ హేవెన్ అవుతున్నాయి అన్నమాట. ఆర్థిక భద్రత డాలర్ కాదు, బంగారం వెండి అవబోతుంది. కాబట్టి బంగారం వెండికి మళ్ళా డిమాండ్ పెరగబోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బంగారం రేట్లకి రెక్కలు వచ్చినట్టే. ఇక విస్తృతంగా, అందుకే చూడండి టారిఫ్లు కొట్టి వేయగానే ఇక బంగారం వెండి ధరలు పెరగడం మొదలైంది. ఇది తగ్గదు. ఇక మళ్ళీ ఎప్పుడూ చెప్తున్నా, మళ్ళీ పునరావృతం చేస్తా, ఇక బంగారం ఉత్పత్తి తగ్గింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం గోల్డ్ డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకులు కూడా కొంటున్నాయి, ఇండివిజువల్సే కాక. తర్వాత వెండి అనేది ఇక ఎలక్ట్రానిక్స్, EV ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువైపోయింది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. కాబట్టి అది 60% ఈ ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తారు. కాబట్టి వెండి 40% జ్యువెలరీలో ఉపయోగిస్తారండి. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు బంగారం అనేది ఈ డాలర్తో సంబంధం ఉండడానికి చాలా పెద్ద విషయం. ఎందుకు డాలర్ అంటారు, డాలరు బలహీనపడితే బంగారం రేట్ ఎందుకు పెడాలని చాలామంది అడుగుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఇప్పటికీ 80% డాలర్ రూపంలో ఉంటుంది. అమెరికా ఆధిపత్యం ఇంకా ఎటు వెళ్ళలేదండి. ఈవెన్ యూరో కరెన్సీ, అటు జపాన్ యెన్, ఈ చైనా యొక్క రెన్బిన్వార్ యువాన్, ఇండియన్ రూపీ, ఇవి ఏవి కూడా వాటిని రిప్లేస్ చేయలేదు. డాలర్ 80% ఉంది. కాబట్టి డాలర్ బలపడిందా అనే దాన్ని బట్టే బంగారం వెండి రేట్లు ఉంటాయి. బంగారం వెండి రేట్లు పెరుగుతూనే ఉంటాయి, ఆకాశాన్ని అంటుకుంటాయండి. ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో 1,60,000, 50,000 మధ్యలో బంగారం, తర్వాత ఇదేది 2,80,000, 70, 65 దగ్గర ఉంది కదా, ఇవే తక్కువ రేట్లు. ఈ రేట్లలోనే కొనేయండి. ఇంకా మొన్నదాకా తగ్గితే ఇంకా చూడమని నేను చెప్పాను, ఒక 20,000, 10,000 తగ్గుతాయేమో. ఇంకా పెరుగుతూ మొదలెడతాయి. ఈరోజు కొనుక్కోండి ఉండగలిగిన వాళ్ళు. కానీ ఒకటి, కొనకపోయినా మీ దగ్గర ఉన్నాయి మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోండి. బంగారం వెండి, బంగారం ట్రెజర్ లాంటివి అవి పెరుగుతూనే ఉంటాయి. ఈవెన్ ఇండియా RBI కూడా తన బంగారాన్ని పెంచుకుంటూ అలాగే ఉంటుకుంది. చూసుకోండి, 879 టన్నులు ఇంకా పెంచుకుంటున్నాం మనం. ఇండివిజువల్స్ కూడా అంతే. ఇది కొనే సమయం, అమ్మే సమయం కాదు. బంగారం వెండి ఎవరైతే ఈ రేట్లు పెరిగితే అని చూసే వాళ్ళకి ఒక అద్భుతమైన న్యూస్, US ట్రంప్ టారిఫ్స్ని
ఆ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో మనం మంచిగా పెరుగుతాయని, ఆకాశాన్ని అంటుతాయని చెప్పుకోవచ్చు.